దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 8వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యంలోకి రాయబడింది, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. చూడండి, దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటంలో వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, చంద్ర నక్షత్రాలు కలుగునుగాక, ఆకాశం మహాకాశాన్ని విశాలపరిచాడు. ఆది కన్నా 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాలను కలగజేశాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఆత్మ జలముల మీద అలలాడుచున్నది. పగలకి 12 గంటలు పెట్టాడు, రాత్రికి 12 గంటలు పెట్టాడు. ఇంత సృష్టికర్తైన దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటున్న వాడు ఏపాటివాడు. మనం 60, 70, అధిక బలం ఉంటే 80, అయినా మానవుని ప్రయాస ఏపాటిది. దేవుడు చూడండి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి వచ్చాడు. విశ్వనరుడు మానవుల పాపం కోసం భూలోకంలో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకి ఇమ్మానీయులని పేరు పెట్టబడిన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి పాపాన్ని తన శిలువ మరణం ద్వారా ఆయన ఏం చేశాడంటే కొట్టివేసి దేవునికి మానవునికి సంధి చేయడానికి వచ్చినటువంటి విశ్వనరుడు, అద్భుతమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపు చేసి ఉన్నావు. దేవుడు మహిమనిచ్చాడు, మనకి కిరీటాన్ని ఇచ్చాడు, మహిమా ప్రభావాలను దేవుడు ధరింపు చేశాడు. చూడండి, దేవుడు మన కోసం భూలోకంలోకి రావడం ఏంది? మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను రిక్తిలో చూసుకోవడం ఏంటి? ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. ఆయన నామాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆయన పేరును మనం పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత. అందుకని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించి దేవుని ప్రేమకు మనం మనసులో స్థానం ఇచ్చి ఆయన నామాన్ని మనం స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటి వాళ్ళం ప్రభా? కేవలం నీ ప్రేమ. మేము ఈరోజు నీ ప్రజలమయ్యామంటే, నేను స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే అది మా ధన్యత, భాగ్యమని నేను తెలుసుకుని ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.